హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం క్లస్టర్ B2 పేపర్ చూద్దాం. టైటిల్ వచ్చేటప్పటికి ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్. సో మనకి ఇందులో కూడా 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే కనుక బ్రీడింగ్ అండ్ హ్యాచరీ మేనేజ్మెంట్. ఇందులో మనకి బంద్ బ్రీడింగ్ అండ్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ఆఫ్ కార్ప్ బై హైపోపైయేషన్ అండ్ యూజ్ ఆఫ్ సింథటిక్ హార్మోన్స్. అంటే బంద్ బ్రీడింగ్ అంటే ఏమిటి, ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అంటే ఏంటి, హైపోపైయేషన్ అంటే ఏమిటి, వాటి యొక్క యూజ్ ఏంటి, సింథటిక్ హార్మోన్స్ ద్వారా ఏ విధంగా చేస్తాం. సో అది నెక్స్ట్. రెండోది టైప్స్ ఆఫ్ ఫిష్ హ్యాచరీస్, హ్యాచరీ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా మేజర్ కార్ప్స్. అంటే మనకి ఫిష్ హ్యాచరీస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, దాని మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ బ్రీడింగ్ అండ్ హ్యాచరీ మేనేజ్మెంట్ ఆఫ్ ఫీనియస్ మోనోడాన్ ఆర్ లిటోఫీనియస్ వెనామి. అంటే మనకి ఫీనియస్ మోనోడాన్కి సంబంధించి బ్రీడింగ్ ఏ విధంగా ఉంటుంది, హ్యాచింగ్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ బ్రీడింగ్ అండ్ హ్యాచరీ మేనేజ్మెంట్ ఆఫ్ జైన్ ఫ్రెష్ వాటర్ ప్రాన్. అంటే జైన్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ సంబంధించి బ్రీడింగ్ ఏ విధంగా ఉంటుంది, హ్యాచరీ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 2 వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఇందులో మనకి వాటర్ క్వాలిటీ అండ్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ సూటబుల్ ఫర్ ఫిష్ అండ్ ష్రింప్ కల్చర్. అంటే వాటర్ క్వాలిటీ ఏ విధంగా ఉండాలి, సాయిల్ యొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉండాలి, ఎటువంటి వాటర్ ఎటువంటి సాయిల్ అనేది ఫిష్ కానీ ష్రింప్కి కానీ సూటబుల్ అవుతుందో దాని గురించి తెలుసుకుంటాం. సెకండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆక్సిజన్ డిప్లీషన్ ప్రాబ్లమ్స్ అండ్ కంట్రోల్ మెకానిజం ఇన్ కల్చర్ ఫండ్స్. అంటే మనకి వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఆక్సిజన్ డిప్లీషన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంది, దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఎటువంటి కంట్రోల్ మెథడ్స్ మనం ఉపయోగించాలి, దాని యొక్క మెకానిజం ఏంటి అనే దాని గురించి చూస్తాం. నెక్స్ట్ ఏరేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఏరేషన్ అండ్ ఎమర్జెన్సీ ఏరేషన్స్. అంటే ఆక్సిజన్ డిప్రెషన్ ఎప్పుడైనా కలిగినప్పుడు ఎటువంటి ఏరేషన్ ఇవ్వాలి, సో ఎటువంటి సూత్రాలు అందులో ఉన్నాయి, సో వాటి గురించి చూస్తాం. నెక్స్ట్ లైమింగ్ మెటీరియల్స్, ఆర్గానిక్ మాన్యూర్స్ అండ్ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కామన్లీ యూజ్డ్ అండ్ దేర్ ఇంప్లికేషన్ ఇన్ ఫిష్ పాండ్స్. అంటే మనం ఫిష్ పాండ్స్లో వచ్చేటప్పటికి లైమింగ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఆర్గానిక్ మాన్యూర్స్ కానీ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడతాం అనమాట. సో దానివల్ల ఈ పాండ్కి చెరువుకి ఎటువంటి ఉపయోగం ఉంటుందనే దాని గురించి తెలుసుకుంటాం. ఇదంతా కూడా వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ యూనిట్ ఫీడ్ మేనేజ్మెంట్. సో మనకి ఇందులో వచ్చేటప్పటికి లైవ్ ఫుడ్స్ అండ్ దే రోల్ ఇన్ షింప్ లార్వల్ న్యూట్రిషన్. అంటే షింప్ యొక్క లార్వల్ న్యూట్రిషన్లో సహజ ఆహారం ఏ విధంగా ఇస్తాం. నెక్స్ట్ సప్లిమెంటరీ ఫీడ్స్, ప్రిన్సిపల్ ఫుడ్స్ ఇన్ ఆర్టిఫిషియల్ డైట్స్, టైప్స్ ఆఫ్ ఫీడ్స్, ఫీడ్ ఎడిటివ్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, రోల్ ఆఫ్ ప్రోబయోటిక్స్. అంటే ఇందులో మనకి ఏంటంటే సప్లిమెంటరీ ఫీడ్స్ ఏ విధంగా ఇస్తాం, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాటిని ఏ విధంగా ప్రిజర్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్రోబయోటిక్స్ యొక్క పాత్ర ఏమిటి. నెక్స్ట్ ఫీడ్ ఫార్ములేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫీడ్ స్టోరేజ్. ఫీడ్ ఫార్ములేషన్ ఏ విధంగా చేస్తాం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మన ఫీడ్ మ్యానిపులేషన్ వచ్చేప్పటికి ఎలా ఉంటుందంటే ఫార్ములేషన్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, లిపిడ్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అది ఒక ఫీడ్ అనేది ఫార్ములేషన్ కరెక్ట్గా ఉన్నట్టు లెక్క అనమాట. సో దాన్ని ఏ విధంగా స్టోరేజ్ చేయాలి. నెక్స్ట్ ఫీడింగ్ స్ట్రాటజీస్. ఇందులో మనకి ఫీడింగ్ డివైజెస్, ఫీడింగ్ షెడ్యూల్స్ అండ్ రేషన్ సైజ్, ఫీడ్ ఎవాల్యూషన్, ఫీడ్ కన్వర్షన్ ఎఫిషియన్సీ రేషియోస్. సో ఇదంతా ఒక పార్ట్ అనమాట. అంటే ఎటువంటి ఫీడ్కి సంబంధించి డివైస్ వాడాలి, ఏ టైంలో మనం ఎంత మేత ఇవ్వాలి, ఎంత సైజులో ఇవ్వాలి, అంటే ఫిష్ యొక్క వెయిట్ని బట్టి ఎంత ఆహారం ఇవ్వాలి అనే దాని గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ యూనిట్ 4 డిసీజ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డిసీజ్ డయాగ్నోసిస్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్. అంటే వ్యాధులు రాకుండా ఎటువంటి నిర్మాణం తీసుకోవాలి, ఆరోగ్యపరంగా చేపలకు సంబంధించి ఎటువంటి సూత్రాలు ఉపయోగించాలి. ప్రోఫిలాక్సిస్, హైజీన్ అండ్ థెరపీ ఆఫ్ ఫిష్ డిసీజెస్. ఒకవేళ వ్యాధులు వస్తే దాన్ని ఎటువంటి హైజీన్ చేయాలి. స్పెసిఫిక్ అండ్ నాన్ స్పెసిఫిక్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇన్ ఫిష్ ఇమ్యునైజేషన్ అండ్ వ్యాక్సినేషన్. అంటే చేపల్లో సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, దాన్ని పెంచడం కోసం అంటే వ్యాధులు రాకుండా మనం ఎటువంటి ఇమ్యునైజేషన్ చేయాలి, వ్యాక్సినేషన్ ఏ విధంగా చేయాలి. సో నెక్స్ట్ ఇటియాలజీ, సిమ్టమ్స్, ప్రోఫిలాక్సిస్ అండ్ థెరపీ ఆఫ్ కామన్ ఫిష్ డిసీజెస్ ఇన్ ఫిష్ పాండ్స్. అంటే చేపల్లో వచ్చే వ్యాధుల గురించి దాని యొక్క సిమ్టమ్స్ ఏంటనే దాని గురించి ఇచ్చారన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇటియాలజీ, సిమ్టమ్స్, ప్రోఫిలాక్సిస్ అండ్ థెరపీ ఆఫ్ కామన్ ష్రింప్ డిసీజెస్. అంటే ష్రింప్ పాండ్స్లో వచ్చేటువంటి ష్రింప్ డిసీజ్ గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ 5 ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ ఎకనామిక్స్, క్యాపిటల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్,
అంటే మనకి ఇందులో ఏముంటాయంటే ఆక్వాకల్చర్ ఎకనామిక్స్లో వచ్చేప్పటికి క్యాపిటల్ కాస్ట్ ఎంత ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంటుంది, అసలు బెనిఫిట్ దాని గురించి తెలుసుకుంటాం, అనాలిసిస్ చేయడం. ఫిష్ మార్కెటింగ్ మెథడ్స్ ఇన్ ఇండియా, అసలు ఇండియాలో ఫిష్ మార్కెటింగ్ ఏ విధంగా చేస్తాం, బేసిక్ కాన్సెప్ట్స్, డిమాండ్ అండ్ ప్రైస్ అనాలిసిస్, అంటే డిమాండ్ అండ్ సప్లై మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలుసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఫిషరీస్ ఎక్స్టెన్షన్, ఫిషరీస్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, రోల్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, అంటే ఫిషరీస్ సంబంధించి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది ఇండియాలో, దాని యొక్క రోల్ ఏంటి. నెక్స్ట్ ఫిష్ జెనెటిక్స్, జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫిష్ స్టాక్స్, అంటే హైబ్రిడేషన్ ఆఫ్ ఫిష్ ఏ విధంగా చేస్తారు. నెక్స్ట్ గైనోజెనిసిస్, ఆండ్రోజెనిసిస్, పాలీప్లాయిడీ, ట్రాన్స్జెనిక్ ఫిష్, క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ గ్యామెట్స్, ప్రొడక్షన్ ఆఫ్ మోనోసెక్స్ అండ్ స్టెరైల్ ఫిషెస్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఆక్వాకల్చర్. ఇది దీనికి సంబంధించి మనకి B2. సో దీని యొక్క టైటిల్ పేరు ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ.